హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాస్తు పురుషుడు అంటే ఎవరో తెలుసుకుందాము. ఒకానొకప్పుడు పరమేశ్వరుడు అంధకాసురుడు అనే రాక్షసుడిని చంపినప్పుడు అతని నుదుటి నుంచి స్వేద జలము కింద పడుతుందన్నమాట. ఆ స్వేద జలం నుంచి ఒక రాక్షసుడు పుట్టుకొస్తాడు. ఆ రాక్షసుడు అందరినీ హింసించుకొని రక్తం తాగి అలా బతుకుతూ ఉంటాడు. అయితే అది కూడా అతనికి సరిపోక ఎలా అంటే అతని శక్తి పెంచుకుందామని ఆ పరమేశ్వరుని ఆరాధించి తపస్సు చేసి ఇంకొంచెం కోరికలు కోరదామని బయలుదేరతాడు. ఆ తపస్సులో అతను ఎంతో కాలం నిమగ్నమయ్యి పరమేశ్వరుని మెప్పు పొందుతాడు అనమాట. పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడగ్గా దేవతల్ని కూడా నేను పీడించాలి అంటూ ఇటువంటి కోరికలు ఎన్నో కోరుకొని వాటిని పొందుతాడనమాట. ఆ తర్వాత నుంచి ముల్లోకాలని పీడిస్తూ మానవుల్ని, కనిపించిన వాళ్ళని, దేవతని అందరినీ పీడిస్తూ ఉంటాడు. అయితే దేవతలు ఇతని హింస భరించలేక నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఇలా మమ్మల్ని రక్షించమని కోరతారు. ఆ విష్ణుమూర్తి ఎలా అంటే ఇతనికి ఈ యొక్క రాక్షసుడిని మనం డెస్ట్రాయ్ చేయలేమో, అతనికి చాలా పవర్స్ ఉన్నాయి, అతను పరమేశ్వరుడి నుంచి ఇవన్నీ కూడా పొంది ఉన్నాడు, ఎంతో శక్తి అని చెప్పి దేవతలకి చెప్పి మనం ఏం చేయగలమంటే ఇతని యొక్క శక్తిని సదుపయోగంలాగా అంటే లైక్ వీ కెన్ టర్న్ ఇట్ ఇన్ టు పాజిటివ్ ఎనర్జీ అని చెప్తాడు. సరే అని ఎలా అంటే ఒక ఉపాయం చెప్తాడు. అతన్ని భూమికి బంధించేయండి. ఎలా అంటే భూమికి అతని బొడ్డును పిన్ని చేసేయండి, ఇట్లా ఫేస్ డౌన్గా పెట్టి అని చెప్పి కొన్ని మర్మాలు చెప్పి దేవతలకి చెప్పి పంపిస్తాడు. దేవతలు అలాగే ఆచరిస్తారు. అప్పుడు ఈ యొక్క రాక్షసుడు విలువెలిపోతూ నాకు ఇంత శక్తి ఉంది, ఎందుకు పరమేశ్వరుడు ఇచ్చిన శక్తిని కూడా మీరు ఇలా చేస్తున్నారని అడుగుతాడనమాట. బ్రహ్మదేవుడు ఏమని చెప్తాడంటే, నువ్వు ఇలా అందరినీ పీడిస్తూ ఉండేటప్పటికీ నీకు అంత రెస్పెక్ట్ లేదు. ఇప్పుడు ఎలా అంటే నీకు ఒక రెస్పెక్ట్ వచ్చేట్టుగాను, నీ యొక్క శక్తి పాజిటివ్గాను, లోకానికి ఒక శ్రేయస్కరంగాను మారే విధంగా చేస్తున్నామని చెప్పి అతన్ని సంతోషపెడతాడు. సో అప్పుడు వెంటనే ఏమంటే అతన్ని భూమికి ఇలా బంధించేసిన తర్వాత ఏ విధంగా పైగా అతని కాళ్ళు చేతులు కూడా 4 దిక్కులుగా మారుస్తాడనమాట. అవి ఏంటంటే ఇలా నార్త్, ఈస్ట్, సౌత్ ఇట్లా కాదు, అలా కాకుండా ఈ కార్నర్స్లో ఉంటాయి కదా, ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఇలా ఈ 4 కోణాలుగాను అతని యొక్క కాళ్ళు చేతులు వచ్చేటట్టుగా భూమికేసి బంధిస్తారనమాట. సో ఈ వాస్తు పురుషుని యొక్క శక్తి సదుపయోగం ఎలా అవుతుంది అంటే కనుక, ఇప్పుడు భూమిపైన నిర్మించేటువంటి ఒక గృహమైనా లేకపోతే ఎలాంటి డ్వెల్లింగ్స్ అయినా కూడా, అది టెంపుల్ అవ్వచ్చు, మండపాలు అవ్వచ్చు, ఏవైనా కానీ వాటన్నిటికీ ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఎయిర్ అనేది ఇన్ఫ్లో అయ్యి అవుట్ఫ్లో అయ్యేటప్పటికల్లా లోపల నుంచి ఇలా పాస్ అయ్యి బయటికి వెళ్ళేటప్పటికి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఇలా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ వాస్తు పురుషునికి ఇప్పుడు ఇలా కాళ్ళు చేతులు తలకాయ వచ్చి ఈశాన్య భాగంలో ఉన్నట్టు ఉంటుంది. సో అంటే అలా బంధించబడతాడు. సో అలా గనక ఆ ఫామ్ని కరెక్ట్గా ఉంచకుండా ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తారో అందులో శక్తి అనేది కరెక్ట్గా ఉండదు. సో ఈ కరెక్ట్గా ఎప్పుడైతే ఫార్మేషన్ అనేది వాస్తు పురుషునికి ఎటువంటి లోపాలు చేయకుండా, అంటే అన్ని మూలల బ్రహ్మస్థానంలో బ్రహ్మ దేవత ఉంటాడనమాట, అలాగే అన్ని కోణాల్లోనూ దేవతలు ఉంటారు, ఈశాన్యంలో పరమేశ్వరుడు ఉంటాడు అన్నట్టు. సో ఈ వాటికి అన్ని మూలలు, సెంటరు, తర్వాత పైన భాగంలో ఒక గృహానికి పైన అవ్వచ్చు, లైక్ నైరుతి పైన ఏమొచ్చింది, ఇట్లా బరువు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఇట్లాంటి ఎక్కడ దోషాలు చేయకుండా కన్స్ట్రక్ట్ చేసినట్టయితే వాస్తు పురుషుని యొక్క శక్తి ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అనమాట. లేదంటే కనుక ఆ శక్తి అతన్ని పీడింపుగాక అని చెప్పి వాస్తు పురుషుడికి ఆ శక్తిని ఇస్తాడనమాట బ్రహ్మదేవుడు. సో ఆ విధంగా వాస్తు పురుషుడు అలాంటి శక్తులు ఉన్నందువల్ల మనం గృహాన్ని వాస్తులో కట్టుకున్నందువల్ల మనము కంప్లీట్ ఆ శక్తిని అనేది 100% ఉపయోగపెట్టుకోవచ్చు. సో ఎలాగంటే ఆగ్నేయంలో ఫైర్ మాత్రం ఉండటం, నైరుతిలో మనం ధనం నిల్వుంచుకుంటాం, బరువులు పెట్టడం, ఇట్లా ఈశాన్యం మాత్రం ఖాళీ ఉంచటం, అక్కడ మహా ఉంచితే నీళ్లు భూమి కింద భాగంలో ఉండేట్టుగాను ఉంచటం,
ఇలా ఎయిర్ ఫ్లో కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఎక్కడ ద్వారాలు ఉండాలి, ఎక్కడ కిటికీలు ఉండాలి, ఇవన్నీ ఫాలో చేస్తున్నట్టయితే కనుక మనకి వాస్తు ఉపయోగాలన్నీ వస్తాయన్నమాట. ఈ వాస్తు పురుషుడు అంటే ఎవరు, ఎక్కడెక్కడ ఏ దేవతలు ఉంటారు, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్లో మీకు చూపించబడుతుంది. సో ఈ వాస్తు పురుషుడు యొక్క ఆవిర్భావం గురించి మనకి మత్స్య పురాణంలో చెప్పబడింది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకింతే. మళ్ళీ మనం ఇంకో టాపిక్తో కలుద్దాం. ఓకే, బాయ్.